నాని, బ్లెస్సీ, మెర్సీ. అలవాటు అయిపోయింది, నాని నాని అని అలవాటు అయిపోయి తుమ్మల చెరువు కదా, తుమ్మల చెరువు నుంచి వస్తుంది, తుమ్మల చెరువు నుంచి వస్తుంది, నమ్మకంగా వస్తుంది. వివాహమై 6 సంవత్సరాలైంది. వినండి, వివాహమై 6 సంవత్సరాలైంది. సంతానం కోసం ఎన్నో హాస్పిటల్ తిరిగారు, చాలా ప్రయత్నాలు చేశారు, ఏ ప్రయోజనం లేకుండా అయింది. ఒక చోటికి వెళ్తే ఒక కారణం చెప్తారు, మరొక చోటికి వెళ్తే మరొక కారణం చెప్తారు, ఇంకొక చోటికి వెళ్తే నువ్వు లావుగున్నావు, నువ్వు అట్లున్నావు ఇట్లున్నావు, అందుకు నీకు కట్టుకోదు అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక సంతానం లేకపోతే ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్లకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళని తట్టకలేరు వాళ్ళు. ఏందమ్మా ఇంకా ఏం లేదు, ఏమన్నా ఉందా అంటారు. అంటే ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకి ఎక్కువ ఆసక్తి అన్నమాట. ఒకవేళ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చినప్పుడైనా ఏం తెచ్చినావు, ఏమన్నా శుభవార్త అని రెచ్చగొట్టినట్లు, నిజంగా వాళ్లకు సంతోషమై కాదు రెచ్చగొట్టినట్టు మాట్లాడి చాలా బాధపరిచినటువంటి పరిస్థితి. అయితే చివరికి వాళ్ళ అత్త గాని వాళ్ళందరూ కూడా అమ్మ పసరు దాపుతాము, పసరన్న మింగు అని చెప్పేసి ఇక బలవంతం చేస్తున్నటువంటి సమయంలో చాలా మాటలు అనుభవించింది పాపము. మొన్న చెప్పినప్పుడు నాకే చాలా దుఃఖం అనిపించింది. మొన్న ఇంటికి వెళ్తే చెప్తా ఉంది, ఇట్లా జరిగిందని చెప్పేసి చాలా బాధ అనిపించింది. సరే అని చెప్పేసి 2 వారాల క్రితం మనము అభిషేకంతో నేను ఆరాధన చేస్తున్నప్పుడు ఇక్కడ దెయ్యాలు కూడా పడిపోయి ఉన్నాయి. ఆరాధన చేస్తున్న టైంలో ఆ వారము దేవుని మందిరానికి రావడానికి వాళ్ళ అత్త దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చింది. అత్త, ఈ ఒక్క వారం ఆగు, నేను చర్చికి వెళ్తున్నా, ఆడ ప్రార్థన చేయించుకొని వస్తా, ఆ తర్వాత నువ్వు పసరు తాగమంటే తాగుతా, అప్పటిదాకా నన్ను ఆగు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకొని బతిమలాడి వచ్చింది. దేవుని కృపను బట్టి ఆ రోజు పొట్ట మీద చేయి పెట్టి, ఈ రోజే దేవుడు నీకు కార్యం చేస్తున్నాడు, నీ గర్భం తెరవబడిందని ఆ రోజు ప్రార్థనలో అభిషేకించి ప్రార్థన చేసి పంపించేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆటోలో నుంచి దిగి ఇంట్లో బైబిల్ పెట్టి పరిగెత్తుకుంటే రోడ్డు మీదకి వెళ్ళి ఆ ఫార్మసీ గారికి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చుకొని, ఏందమ్మా ఏం చేస్తున్నావు అని వాళ్ళ అమ్మ అడుగుతుంటుంటే, ఆగు, అన్న ప్రార్థన చేశాడు, ఆయన చెప్పిండంటే జరుగుతుంది, ఇంతమందికి చేసిండు దేవుడు, నేను ఒకసారి చెక్ చేసుకుంటానని ఆ ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని వచ్చుకొని ఇంట్లో చెక్ చేసుకుంటే దేవుడు కార్యం చేసేసాడు. అంతే. 6వ సంవత్సరం, 6 సంవత్సరాలు ఎన్నో మాటలు, వాళ్ళ నాన్నను కూడా ఎన్నో మాటలన్నారు, వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మను. చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంది. నాకు చెప్తా ఉంటది ఇటు సంగతని, బిడ్డ దేవుని మీద విశ్వాసం ఉంచు, ఇంతమందికి చేసిన దేవుడు నీకెందుకు చేయడరా, నువ్వు విశ్వాసంతో వస్తున్నావు అంత దూరం నుంచి ఒక్కతో వస్తా ఉంటది. కాబట్టి తప్పకుండా దేవుడు నీకు మేలు చేస్తాడని. ఎందుకంటే వాళ్ళమ్మ నమ్మకస్తురాలు, మన సంఘంలో నమ్మకస్తురాలు, ప్రతి విషయంలో కూడా బాధ్యతగా ఉంటుంది. అటువంటి పరిస్థితులన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ గర్భాన్ని తెరచాడు, గర్భాన్ని నిలబెట్టాడు ప్రభు. ఆ అభిషేకం అనేది ఆ రోజు పనిచేసింది. అందుకే ఆ రోజు దెయ్యాలు కూడా దొల్లాడినై, కేకలు వేసుకుంటూ ఆ రోజు ప్రార్థన చేశాను, ప్రభు మేలు చేశాడు. ఆ గొడ్రాలు అనే నింద దేవుడే కొట్టేశాడు. చప్పట్లు కొడితే యేసయ్యను కనపడతా. అదేవిధంగా డెలివరీ అయ్యేంత వరకు మీరందరూ ప్రార్థన చేయాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.